హాయ్ అందరికీ! ఇవాళ ఒక మంచి డ్రామాతోటి మీ ముందుకొచ్చేసాను. ఈ డ్రామా నచ్చితే కనుక లైక్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. నేను ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేశాను అన్నది కామెంట్ చేయండి. అలాగే వీడియోకి హైప్ అన్న ఆప్షన్ కూడా ఇచ్చేసేయండి. ఇంకా డ్రామా ఓపెన్ అవ్వగానే జాస్మిన్ అన్న పాప చికెన్ లెగ్ పీస్ తింటూ ఉంటుంది. దాని కాసి ఎంత ఆత్రంగా చూస్తూ తింటుందో. కానీ మన హీరోయిన్‌కి మాత్రం గెంజి అన్నం అయితే పెడుతుంది. మన హీరోయిన్‌కి ఆ అన్నం కూడా చాలదనమాట. చాలా తక్కువ అన్నం పెడుతుంది. పిన్ని ఇంకొంచెం అన్నం పెడతారా అనగానే వెళ్ళు వెళ్ళు, నిన్న కూడా అంతే, తినే టయానికి పాప కాస్త అలా చూసావా, తనకైతే ఫుడ్ కూడా అరగలేదు. అనవసరంగా నీ కోసం 500 తగలేసి కొన్నాను, అయినా ఏం ప్రయోజనం, నీ వల్ల నాకు దమ్మిడి ఆదాయం కూడా లేదు, కుంభాలు కుంభాలు తింటూ ఉంటావు కానీ పని మాత్రం ఏమీ చేయవు అనేసి ఇంకా వాళ్ళ పిన్ని తిడుతూ ఉంటుందన్నమాట. క్షమించండి పిన్ని అనేసి తనైతే అంటూ ఉంటుందా. ఇంకప్పుడే ఈ జాస్మిన్కి హీరోయిన్ మెల్లో ఉన్న పెండెంట్ మీద కన్ను పడుతుంది. నువ్వు ఆ పెండెంట్ నాకు ఇవ్వు అనగానే ఇంకా మన హీరోయిన్కి చాలా కోపం వస్తుంది. ఆ పెండెంట్ నువ్వు పట్టుకున్నావంటే ఊరుకోను అనేసి ఇంకా తన్ని గట్టిగా గసిరేసి, సరే పిన్ని న్యూ ఇయర్ వస్తుంది కదా, నేను వెళ్ళి వాటర్ మొత్తం కలెక్ట్ చేసుకుని వస్తాను అనేసి తనైతే పాపం ఆ వాటర్ బకెట్ తీసుకుని అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇంక ఇక్కడ చూసుకుంటే హీరోయిన్కి ట్విన్ సిస్టర్ ఉంటుందన్నమాట. ఈ పాపే పెద్ద పాప, మన హీరోయిన్ చిన్న పాప. ఇంకా తినైతే వస్తుందా బయటికి, అమ్మ మీ అమ్మ నాన్నతో ఎందుకు మాట్లాడట్లా, మా పైన ఎందుకు కోపం అనేసి వాళ్ళ పేరెంట్స్ అయితే తన్ని చాలా అడుగుతూ ఉంటారు. చాలా ప్రేమగా చూస్తూ ఉన్నా తనకైతే చాలా కోపం వస్తుంది. ఎందుకంటే మన హీరోయిన్ తప్పిపోయినప్పుడు వాళ్ళ అమ్మ డిప్రెషన్ తోటి మన పాపని సరిగ్గా చూసుకోదా, దానివల్లే తనకైతే కాలు పని చేయవన్నమాట. ఇంకా అప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్ మీద చాలా కోపంగా ఉంటుంది. ఇంకా ఎంత డోర్ కొట్టినా కూడా ఓపెన్ చేయదు. ప్లీజ్ అమ్మ నన్ను క్షమించు, నీ విషయంలో నేను చేసింది చాలా తప్పు, అమ్మ మీద కనికరం చూపించవా అనేసి తను ఏడుస్తూ ఉంటుంది. ఏంటండి, ఒక బిడ్డేమో ఎక్కడికో తప్పిపోయింది, ఇంకో బిడ్డ దగ్గర ఉన్నా కూడా తనకి నా ప్రేమని పంచలేకపోతున్నాను, ఏంటి నా ఈ పరిస్థితి అనేసి వాళ్ళ హస్బెండ్ పట్టుకుని చాలా ఏడుస్తూ ఉంటుంది. కంగారు పడకు, ఆ బిడ్డ దొరుకుతుంది, ఈ బిడ్డ ప్రేమ నీకు దక్కుతుంది, కొంత సమయం వరకు నువ్వు వెయిట్ చేయి అనేసి అతనైతే తనకి ఓదారుస్తూ ఉంటాడా. ఇంక ఇక్కడ ఉన్న సర్వెంట్ అయితే అది ఇప్పటికీ జరగదు, వాళ్ళు గనక తన గనక నీ మాట వింది అంటే నా జాబ్ పోతుంది అనేసి అనుకోగానే, సరే నీ కోసం నేను ఇంకో పాపను కూడా దత్తత తీసుకుని వస్తానంటే, ఏంటి ఈ కుంటి దానికి పని చేసిందే కాకుండా వీళ్ళు ఇంకో పాపను తీసుకొస్తే దానికి కూడా నేను సేవలు చేయాలా అనేసి తినైతే మనసులో అనుకుంటూ ఉంటుంది. చాలా గొప్ప సర్వెంట్ కదా తిను. ఇంకా మన హీరోయిన్ అయితే ఇంకా అలా వాటర్ తీసుకుని వస్తూ ఉంటుందా. ఇంకా అప్పుడే ఆ ఊర్లో ఉన్న ముసలి వాళ్ళైతే కనిపిస్తారు. అరిష్టం మొహం దానా, మాకు ఇలా ఎలా ఎదురొస్తావు అనగానే, లేదు బామ్మ నేను వాటర్ తీసుకుని వెళ్తున్నా అంటే ఆ చేతిలో ఏంటి ఆ రెడ్డిది, ఎవరికైనా చేతబడి చేసి వెళ్తున్నావా ఏంటి అనేసి వాళ్ళు అలా మాట్లాడుతుంటే, లేదు బామ్మ న్యూ ఇయర్ వస్తుంది కదా అందుకోసమనే డెకరేషన్ చేద్దామని పేపర్ తీసుకెళ్తున్నాను అనగానే, ఇంకా అప్పుడే అక్కడికి ఒక పెద్ద ఆయన వస్తాడా. ఇంకా ఇద్దరు ముసలి వారి వైపున కర్రలు అయితే విసురుతాడు. ఇంకా ఇతన్ని చూడగానే వీళ్ళైతే గజగజ వణికిపోతూ ఉంటారు. ఇదేంటి వీడేంటి ఇప్పుడు వచ్చాడు అనగానే, ఏం చేస్తున్నారు ఇక్కడ, ఆ చిన్నపిల్లని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అనగానే, మేమేమి ఇబ్బంది పెట్టట్లేదని వాళ్ళు పరుగు పరుగున వెళ్ళిపోతారా. ఇంకా అతన్ని చూసిన మన పాప అయితే కింద పడిపోతుంది. కానీ అతను మాత్రం మన హీరోయిన్ కాసి చాలా ప్రేమగా చూసి తను తీసుకెళ్లే బకెట్ అయితే తీసుకెళ్ళిపోతుంటే, బాబోయ్ ఆ బకెట్ కనుక ఇప్పుడు పోయిందంటే పిన్ని నన్ను చంపేస్తుందనేసి, చూడండి తాతగారు ఆ బకెట్ ఇచ్చేయండి అనేసి మన హీరోయిన్ వెనకాల పడుతూ ఉంటే, పాపం అతను బకెట్ తీసుకొచ్చి ఇంటికి అడబెడతాడు. ఓహో తాతగారు నాకు హెల్ప్ చేశారనమాట అనేసి, ధన్యవాదాలు తాతగారు అనేసి అరుస్తుంది. ఇంకా అతను ఆ బకెట్ తీసుకుని లోపలికి వెళ్తూ ఉంటే ఇంకా వాళ్ళ పిన్ అయితే వస్తుందా, అంత బరువు తను తీసుకొస్తుందని కనీసం ఇంగితం కూడా లేకుండా మన హీరోయిన్ని తోసుకుని మరీ బయటకు వచ్చేస్తుంది. ఇంకా అప్పుడే తనకైతే జళ్ళకి రిబ్బన్స్ అయితే కుడుతుందనమాట. అది చూసిన మన హీరోయిన్ ఇంకా వాటి కాస్త ఆశగా చూస్తూ ఉంటే, నీలాంటి వాళ్ళు వేసుకుండేవి కాదు అనేసి, నా కూతురు ఎంత అందంగా ఉందో అనేసి మురిసిపోతూ ఉంటుంది. మన హీరోయిన్ పాపం డల్గా అలా ఉంటుందా, ఏంటి ఆ చేతిలో దానికంటే, న్యూ ఇయర్ వస్తుందిగా పిన్ని అందుకోసమని డెకరేషన్ చేద్దామని పేపర్లు ఇచ్చాను అనగానే, ఇంకా పేపర్లు అయితే చింపేసి తన మొహాన్నే కొట్టి, వెళ్ళి ఇంట్లో పనులు చూడు, అవి మానేసి డెకరేషన్ చేస్తా, అవి కట్ చేస్తా, ఇవి కట్ చేస్తా అనేసి అని అన్నావు అనుకో తోలు తీసేస్తాను, నీ వల్ల నేను 500 నష్టపోయాను తెలుసా, ఆ 500 నువ్వు ఎప్పటికీ జమ చేసిస్తావో ఏంటో అనేసి
ఆ పిన్ని తన కూతురు కలిపి న్యూ ఇయర్ షాపింగ్కి వెళ్తే మన హీరోయిన్ మాత్రం ఇంట్లోనే వదిలేస్తారు. ఇంకా తను వచ్చేలోపుగా కట్టెలు తీసుకొచ్చి జమ చేయమని చెప్తుందా. ఇంకప్పుడే ఎక్కువ స్నో పడటం వల్ల తనైతే ఎక్కువ పుల్లల్ని కలెక్ట్ చేయలేకపోతుంది. ఇంకా దానివల్ల తను వాళ్ళ పిన్ని ఎక్కడ కొడుతుందో అనేసి ఏడుస్తూ ఉంటే ఇంకప్పుడే తాతయ్య అయితే అక్కడికి వస్తారనమాట. ఎందుకు ఏడుస్తున్నా అంటే, లేదు తాతయ్య కట్టెలు తీసుకెళ్దామంటే కట్టెలన్నీ తడిసిపోయినాయి. ఈ చూసిన మా పిన్ని నన్ను కొడుతుందేమో అని భయపడుతున్నాను అనగానే, సరే అయితే ఇదిగో కట్టెలు తీసుకెళ్ళు అనేసి అతని దగ్గర ఉన్న కట్టెలు ఇస్తాడు. ఇంకా అప్పుడే తన కాళ్ళకి సాక్స్ లేవని చూసి ఇంకా అతని దగ్గర ఉన్న సాక్స్ అయితే ఇస్తారు. వద్దు వద్దు మీ సాక్స్ నాకు చాలు అంటే అవి చిన్నపిల్లల సాక్సే తీసుకో అనేసి ఇంకా ఆయన అయితే చేతిలో పెడతారు. ఇంకా అది చూసిన ఆ పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా హీరో అయితే ఒక పాపని దత్తత తీసుకోవాలనుకుంటాడా. ఇంకా అప్పుడే హీరోయిన్ ఉన్న ఊరికే వస్తాడు. ఇంకా అక్కడ ఉన్న ప్రతి పిల్లని కూడా చూస్తూ ఉంటాడు. ఇంకా అతను అయితే అంటూ ఉంటాడు, ప్రేమ ఆప్యాయత మన పెద్దల పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. అలాంటైన పాప నాకు కావాలి. అలాంటి పాప దొరికితే గనక ఆ పాపని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అనేసి ఇంకా అతనైతే చెప్తూ ఉంటే ఇంకప్పుడే మన హీరోయిన్ అయితే కట్టెలు తీసుకుని అలా నడుచుకుంటూ వెళ్తుందా. ఇంకా ఆ పాపని చూడగానే వీడికైతే ఏదో ఒక ఓన్ అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఆ పాప ఎవరో కనుక్కోండి. ఆ పాపను చూస్తుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఆ పాపని నేను దత్తత తీసుకుంటాను అనేసి అంటూ ఉంటే ఇక్కడ చూసుకుంటే ఈ పిన్ అయితే తన కూతురికి కొత్త డ్రెస్ అయితే ఇస్తుందా. ఇంకా మన హీరోయిన్ పాపం ఒంటి మీద డ్రెస్ అంతా చిరిగిపోయి ఉంటాయి. ఇక కనీసం ఏమి ఇవ్వదనమాట. సరే ఆ కట్టెలు లోపల పెట్టి వెళ్ళి త్వరగా పడుకో, అటు ఇటు తిరక్కు అనేసి అని అంటుంది. ఎందుకు అంటే జాయ్ అన్న అతను పిల్లల్ని దత్తత తీసుకుంటాం కోసం వచ్చాడు కదా, మన హీరోయిన్ ని చూసి ఎక్కడ దత్తత తీసుకుంటానంటాడో అనేసి ఇంకా అలా అని ఉంటుంది. ఇంకా దాన్ని అనుకున్నట్టుగానే జాయ్ అన్న అతను ఇంటికి వస్తాడా. ఇంకా అతన్ని పట్టుకుంటూ ముట్టుకుంటూ మాట్లాడుతూ మీరు ఎంత హ్యాండ్సమ్గా ఉన్నారు, నా కూతురుని చూడండి, తినే మీకు కరెక్ట్ అయిన అమ్మాయి, మీరు దత్తత తీసుకోవాలంటే తిన్ని తీసుకోవచ్చు అనేసి చెప్తూ ఉంటుందన్నమాట. లేదు కట్టెలు తీసుకుని ఇందాక ఒక అమ్మాయి అయితే వచ్చింది కదా, మేము తన్ని దత్తత తీసుకోవాలనుకుంటున్నాం. తను చూడగానే ఈ జాయ్ గారికి బాగా నచ్చింది. ఇంకా తన్నే దత్తత తీసుకోవాలనుకుంటున్నారు అనగానే ఇంకప్పుడే గబగబా వచ్చి మన హీరోయిన్ ఉన్న రూమ్నైతే లాక్ చేసేస్తుంది. తన్ని తీసుకెళ్తానికి అవ్వదు, తను మా ఇంట్లో ఉండే పని అమ్మాయి, తన్ని నేను ఎక్కడికి పంపను అనేసి చెప్తూ ఉంటే, సరే అయితే తన్ని ఇవ్వకపోతే కనుక నేను ఈ పాపను కూడా తీసుకోను, నాకు అవసరం లేదు, నాకు ఆ పాపే కావాలి. ఈ పాప కంటే కూడా నాకు ఆ పాపే బాగా నచ్చింది, పెద్దల పట్ల చాలా కృతజ్ఞత ఉన్నట్టుంది, ఈ పాపకి అదేమీ లేనట్టుంది, నాడండి వేరే ఇల్లు చూద్దామనేసి వాళ్ళు వెళ్ళిపోతాడు. ఇక్కడైతే ఈ జాస్మిన్ అంటూ ఉంటుందా, అమ్మ నేను సిటీకి వెళ్ళాలి, ఏదేమైనా సిటీకి వెళ్ళాలంటే నేను ఉన్నానుగా అమ్మ, నేను చూసుకుంటాను, నువ్వు కంగారు పడకు అనేసని ఇంకా నెక్స్ట్ సీన్లో ఏముంది, మన హీరోయిన్ని వేరే వాళ్ళకి అమ్మేయటం కోసం అయితే బేరం పెడుతుందనమాట. ఇంకా మన హీరోయిన్ అయితే భయపడుతూ ఉంటుంది. నువ్వు చాలా లక్కీ తెలుసా, దీనికి నేను 600 ఇచ్చి కొనుక్కుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడిప్పుడే వయసుకు వస్తుంది కదా, దీంతో నేను చాలా డబ్బులే సంపాదించవచ్చు అనేసి తను అంటూ ఉంటే, నువ్వు 600 ఇస్తున్నావు నాకు చాలదు అనేసి ఇంకొక 100 రూపాయలు అడిగి తీసుకుని 700కి మన హీరోయిన్ అయితే అమ్మేస్తుంది. రా 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 పడుకున్నది చాలు, నువ్వు వచ్చి నాకు చాలా పనులే చేసి పెట్టాలి రా అనేసి తన్నైతే లాగుతూ ఉంటే ఇంకా మన హీరోయిన్ మాత్రం మోకాల మీద కూర్చుని, పిన్ని ప్లీజ్ నన్ను కాపాడండి, నన్ను ఎక్కడికి అమ్మేయద్దు, ఎలాగైనా నేను డబ్బులు సంపాదించి మీకు ఇస్తాను, ప్లీజ్ ఇలాంటి వాళ్ళకి నన్ను నమ్మొద్దు అంటే, ఏయ్ నీ వల్ల నా కూతురు భవిష్యత్తే పోతుంది అనేసి తన మెల్లో ఉన్న పెండెంట్ అయితే లాగేసుకుని తనైతే తనకైతే అమ్మేస్తుంది అనమాట. ఇంక తను ఆ పెండెంట్ తీసుకోవాలని చాలా ప్రయత్నించిన ఆ పెండెంట్ ఇవ్వరా మన హీరోయిన్ని బలవంతంగా తీసుకెళ్ళిపోవాలనుకుంటే మన హీరోయిన్ అప్పుడే తన చెయ్యి అయితే కొరికేసి పారిపోతుంది అనమాట. పట్టుకోవే పట్టుకో అనేసి ఇంకా మన హీరోయిన్ వెనకాల పరిగెడుతూ ఉంటే అలా మన హీరోయిన్ పరిగెత్తుకుని వచ్చి ఈ గ్రాండ్ పా అని అయితే గుర్తేస్తుంది అనమాట. గ్రాండ్ పా ఎలాగైనా కాపాడండి అనేసి తను అంటూ ఉంటే ఇంక ఈ పిన్ అయితే వచ్చి అక్కడి నుంచి తను లాక్కెళ్ళాలంటే ఇంకా గ్రాండ్ పా చేయబట్టుకుంటుంది అనమాట. గ్రాండ్ పా కూడా తన చేయిని చాలా గట్టిగా పట్టుకుంటాడు. ఈ విషయంలో మీరు ఇన్వాల్వ్ కాకండి, ఇది నా కుటుంబం విషయం, నేను తన్ని ఏదైనా చేసుకుంటాను, నేను తన్ని ఒక 500కి కొన్నాను, ఇప్పుడు తన్ని అమ్మేస్తున్నాను, తప్పే ఉంది, కొనుక్కున్న వస్తువు నచ్చకపోతే దాన్ని అమ్మేసుకునే అధికారం నాకు ఉంటుంది కదా అనేసి అనగానే తనేమి వస్తువు కాదు బొమ్మ కాదు మనిషి అనగానే, అదంతా నీకు అనవసరం, నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు ముందు తన్ని వదులు అనేసి తీనైతే అంటూ ఉంటుందా. అప్పుడే ఆ తాత కాలుకున్న చెప్పు అయితే బయటికి ఇలా కొంచెం తీస్తాడా, తీగానే ఇంక వాళ్ళైతే భయపడుతూ ఉంటాడు. ఎందుకు వచ్చిందిలే రౌడీ ఎదవుతావు అనగానే, ఎంత కావాలి అంటే 100 యువాన్స్ కావాలి, ఇస్తావా ఏంటి అనగానే ఇంకా గ్రాండ్ పా అయితే తన జేబులో ఉన్న ఆ డబ్బులన్నీ తీసిస్తే, ఏంటి దానికోసం ఇన్ని డబ్బులు ఇస్తున్నావు, నువ్వు జీవితాంతం కష్టపడ్డ డబ్బులన్నీ దానికోసం ఇచ్చేస్తున్నట్టున్నావే, అయినా నీకు ఏమైనా పిచ్చుందా ఏంటి, దానికోసం ఎందుకు ఇన్ని డబ్బులు ఇస్తున్నావు అనగానే, నీకు ఆ
వివరాలన్నీ ఎందుకు, నీకు ఇప్పుడు ఈ డబ్బులు కావాలా వద్దా అనగానే, కావాలి ఇవ్వండి అనేసి ఆ డబ్బులు తీసుకుని లెక్క పెట్టుకుంటుంది. అవును, నువ్వు చాలా అదృష్టవంతురాలివే, నా దగ్గర 700 అన్నావు, కానీ అతని దగ్గర 10,000 తీసుకున్నావు, నీ అదృష్టమే అదృష్టమే అనగానే, అదృష్టం అలా ఒక్కోసారి కలిసి వస్తుంది అనగానే, సరే తన పెండెంట్ కూడా ఇవ్వు అనేసి అని ఈ తాత అంటాడు. ఇంకా ఏ పెండెంట్ నా దగ్గర ఏమీ లేదు అనేసి ఫస్ట్ బుకాయిచ్చాలి అనుకుంటుందా, ఇంకా తాత సీరియస్గా చెప్పేటప్పటికి ఇంకేం చేస్తుంది, ఇంకా ముక్కుతూ ములుగుతూ అయితే అది ఇస్తుంది అనమాట. అయినా ఈ పెండెంట్ ఏమీ అదృష్టం కాదు, బ్యాడ్ లక్ని తీసుకొచ్చే పెండెంట్, ఇది ఎవరు కూడా దగ్గర పెట్టుకోవాలి అనుకోరు అనేసి ఇంకా హీరోయిన్ వైపు ఆ పెండెంట్ అయితే విసిరేస్తుంది. నువ్వు చాలా డబ్బులు పోసుకున్నావు, దీంతో ఏం చేయాలనుకుంటున్నావు అనేసి తప్పుడు ఉద్దేశంతో అంటుందా. ఏం మాట్లాడుతున్నావు అనేసి తాత అనగానే ఇంకా గబగబా వాళ్ళిద్దరైతే పరిగెత్తుకుని వెళ్ళిపోతే మన హీరోయిన్ మోకాల మీద కూర్చుని, తాతగారు మీరు ఏం చెప్తే నేను ఆ పని చేస్తాను, నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు అని చెప్పగానే, నువ్వు పని చేయాల్సిన అవసరం లేదమ్మా, నువ్వు నా మనవరాలివి అనేసి అతని ఇంటికి తీసుకొస్తాడు. తాతగారు నాకు వంట బాగవచ్చు, శుభ్రంగా ఇల్లు ఉంచుతాను, అంట్లు తోముతానంటే ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, వెళ్ళి పడుకో అనేసి తాతయ్య అయితే చెప్తాడు. ఇంకా తాతయ్య మాత్రం తెల్లవార్లు పని చేస్తూనే ఉంటాడు. మన హీరోయిన్కి మెలకు వచ్చి చూసుకుంటే పక్కనైతే న్యూ ఇయర్ కోసం ఒక కొత్త డ్రెస్ అయితే ఉంటుంది. ఏంటి తాతయ్య ఈ డ్రెస్ అంటే, నీ కోసం అనగానే, లేదు తాతయ్య ఈ డ్రెస్ని నేను తీసుకోలేను, మీరు నా కోసం ఇంత కష్టపడుతూ ఉంటే మీ కష్టాన్ని నేను ఎంజాయ్ చేస్తూ ఉండలేను, నేను ఏదైనా మీకు హెల్ప్ చేయాలి, మీ రుణాన్ని నేను ఎలాగైనా తీర్చుకోవాలి అనేసి మన పాప అంటూ ఉంటే, రుణాల గురించి అప్పుడే ఎందుకమ్మా, నువ్వు ఇంకా చిన్నపిల్లవి, నువ్వు నీకు నచ్చినట్టుగా ఉండు, నీకు నచ్చింది ఏదైనా కావాలంటే చెప్పు, ఈ న్యూ ఇయర్కి నేను ఇస్తాను, ఈ బట్టలు ఈ చెప్పులు నీకోసమనే, కొత్త పండగ రోజు కొత్త బట్టలు వేసుకోవాలి, అది మన ఆచారం కదా, అందుకోసమనే నీకు కొత్త డ్రెస్ తీసి ఇచ్చాను అనగానే, ఇప్పటిదాకా నేను ఎప్పుడు కొత్త డ్రెస్సే వేసుకోలేదు తాతగారు అంటే, ఇక మీద నుంచి అలాంటి పరిస్థితి నీకు ఉండదమ్మా, రా బయట క్రాకర్స్ కాలుస్తున్నారు చూద్దామనేసి అనగానే, ఇంకిక్కడైతే పిన్ను ఉంటుందా, పాపం ఇన్ని సంవత్సరాలు తనతో ఉంది అన్న చాలి కూడా లేకుండా, చూసారా నా పాప కోసం ఎన్ని గొప్ప గిఫ్ట్ కొన్నానో, ఎన్ని బట్టలు కొన్నానో, ఎన్ని కేక్స్ కొన్నానో, రండి ఇంటికి వచ్చి అందరూ చూడండి, అందరూ తినేసి వెళ్ళండి అనేసి అని వెళ్తూ ఉంటుందా. కనీసం తిన్ని పిలువని కూడా పిలవదనమాట. ఇంకప్పుడు హీరోయిన్ వాళ్ళ తాతగారు చూసి, ఏంటి తాత తను కనీసం మన పిలవడం కూడా పిలవలేదు అనగానే, అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోకనగానే, ఇంకప్పుడే వాళ్ళ తాతకైతే ఓవర్గా పని చేయటం వల్ల గుండెల్లో నొప్పి వచ్చి పడిపోతాడు. ఇంక మన హీరోయిన్ డాక్టర్ని తీసుకుని వస్తుందా, ఇతనికి ఆరోగ్యం చాలా పాడైపోయింది, ఇతన్ని చూపించాలి అంటే, ఇతనికి వైద్యం చేయాలంటే చాలా డబ్బులే ఖర్చు అవుతాయి, నీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే, నా దగ్గర డబ్బులు కానీ నా దగ్గర ఈ పెండెంట్ ఉంది అనేసి అని అనగానే, ఈ పెండెంట్ చాలా విలువైంది, ఇలాంటిది ఇలాగా ఖర్చు పెట్టుకు, నీ దగ్గరే ఉంచుకో, ఎప్పుడైనా ఇంకా ఎమర్జెన్సీలో నీకు ఉపయోగిస్తుంది అనేసి ఆ డాక్టర్ చెప్పేస్తాడు. తాతయ్య ఎంత కష్టమైనా పడతాను, మిమ్మల్ని ఎలాగైనా బతికిస్తాను అనగానే, ఇదిగో ఇక్కడ నా దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి, ఈ డబ్బులు తీసుకుని వెళ్ళి నేను ఒక అడ్రస్ ఇస్తాను, అక్కడికి వెళ్ళాక మీ అమ్మ నాన్న ఎక్కడ ఉన్నారో కనిపెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో, నాతోటి ఇలా ఉండకు, ఎందుకంటే నా ఆరోగ్యం పాడైపోయింది, నేను ఎప్పుడు ఎలా అయిపోతానో తెలియదు కదంటే, లేదు తాతయ్య గారు మిమ్మల్ని వదిలేసి నేను ఎలా వెళ్తానంటే, నువ్వు ఇదంతా ఆలోచించకమ్మా, నువ్వు చిన్నపిల్లవి, మేమేముంది నా జీవితంలో అన్నీ చూసేసాను, కష్టాలు సుఖాలు బాధలు అన్నిటిని అనుభవించేశాను, కానీ నువ్వు అలా కాదు, నీ జీవితం బాగుండాలి అనేసి అంటూ ఉంటే, అప్పుడే వాళ్ళ తాత నోట్లో నుంచి బ్లడ్ వామిట్ అయితే అవుతుంది. ఇంకా అది చూసిన హీరోయిన్ చాలా బాధపడుతుంది. ఏం చేయాలా అనేసి తన పెండెంట్ ఎలాగైనా అమ్మేద్దాము, చాలా రేటు ఉంటుంది అని డాక్టర్ చెప్పాడు కదా, ఇంకా అందుకనే గోల్డ్ షాప్కి వచ్చి ఆ పెండెంట్ అమ్మేయాలనుకుంటే, అది ఒక మంత్రగత్తె, దాని దగ్గర చాలా మ్యాజిక్ పవర్స్ ఉన్నాయి, నీ షాప్ని పాడు చేయాలని ఆ పెండెంట్ నీకు ఇస్తున్నట్టుంది, ఆ పెండెంట్ తీసుకున్నావంటే నీకు అశుభం కలుగుతుంది అనేసి తను ఉన్నవి లేనివి చెప్తుందా. ఇంకా మాటలు విన్న తనైతే తిన్ని తిట్టేసి పంపించేస్తాడు. ఆ పెండెంట్ని అయితే కొన్నాడు అనమాట. ప్లీజ్ అనేసి మన హీరోయిన్ చాలా రిక్వెస్ట్ చేసిన కొంచెం కూడా కనికరం చూపించకపోతే మన హీరోయిన్ అక్కడి నుంచి అలా నడుచుకుని వచ్చేస్తుంది. ఇంకప్పుడే జాయ్ గారి బండి అయితే కనిపిస్తుందా. అది చూసిన మన హీరోయిన్కి ఊపిడి వస్తుంది. అమ్మయ్య ఈయన ఏదేమైనా హెల్ప్ అడగచ్చు, ఈయన మంచివారిలాగా ఉన్నారు అనగానే, ఇంకా ఆ పిన్ని కూతుర్ని అయితే తీసుకొచ్చి చెప్పేస్తారు. మీ పాపకి కూతురు లేదు, డీసెన్స్ లేదు, పెద్దవాళ్ళతో ఎలా ప్రవర్తించాలో తెలియదు, అసలు ఇలాంటి పాపను మేము ఎందుకు తీసుకెళ్ళామా అని బాధపడుతున్నాం అనగానే, ఎందుకు అలా చేస్తుంది, మా పాప చాలా కుదురంటే మీ పాప ఏం కూతురు కాదు, అసలు ఎవరితో ఎలా మెలగాలో కూడా తెలియదు, ఒక రిచ్ కుటుంబంలోకి వచ్చాక ఆ కుటుంబం పరువు పెరిగేలాగా ఉండాలి, కానీ ఈ తినైతే ఆ పరువు పోయేలాగా చేస్తుందంటే అదంతా
ఇదంతా అనవసరం, మీ పాప మాకు సూట్ కాదు, మా ఫ్యామిలీకి సెట్ కాదు అనగానే, ఇంకా ప్లీజ్ ఇంకో అవకాశం తనకి ఇవ్వండి అంటే, నేను చాలా అవకాశాలే తనకిచ్చాను, అందుకనే ఇంకా తను మాకు ఫ్యామిలీకి సెట్ కాదనే తీసుకొచ్చి దింపేస్తున్నా అనగానే, ప్లీజ్ నేను తనకి అన్నీ నేర్పుతాను అనేసి తన చెవులైతే వాళ్ళ ఎదురుగానే మెలిపెట్టేసి చాలా అయితే ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అది చూసిన ఆయన అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు నాకు కొంత సమయం తన్ని సరి చేసేస్తాను అనేసి ఇంకా లోపలికి వెళ్ళి తన్నైతే కొడుతూ ఉంటే, ఇలాంటి వాళ్ళ పిల్లలు మనకొద్దు అనేసి అతను వెళ్ళిపోతూ ఉంటే, ఇంకప్పుడే హీరోయిన్ వస్తుంది. నేను నీకు చెప్పాను కదా ఈ పాప గురించే, ఈ పాప చాలా మంచిది, ఈ పాపను చూడగానే నాకు ఏదో ఒక పాజిటివ్ కనెక్టింగ్ అయితే వచ్చిందని చెప్తూ ఉంటే, సార్ మా తాతకి అయితే బాగాలేదు, ప్లీజ్ మీరు ఎలాగైనా హెల్ప్ చేస్తారా, మీరు ఏ పని చెప్పినా చేస్తాననేసి మోకాల మీద కూర్చుంటుందా పాప. నువ్వు ఇలా మోకాల మీద కూర్చుని అడగాల్సిన అవసరం లేదు అంటే, మా తాతయ్యకి ఆరోగ్యం పాడైపోయింది, మా తాతయ్యకి వైద్యం చేయించాలి, ప్లీజ్ మీ దగ్గర ఏదైనా పని ఉంటే నాకు ఇస్తారా, ఇదిగోండి అందాక ఈ పెండెంట్ మీ దగ్గర పెట్టుకోండి, పెండెంట్ చాలా విలువైంది అనేసి ఆ పెండెంట్ చూపించబోతూ ఉంటుందా. ఈ జాయ్ కూడా పెండెంట్ ఏంటా అనేసి చూడాలనుకుంటూ ఉంటే, ఇంక ఈ లోపుగా ఆ సర్వెంట్ అయితే అది గమనించేసి ఆ పాపను పక్కకు దోసేస్తుంది. సార్ తన గురించి మీరెందుకు సార్ మోకాల మీద కూర్చుంటాం అనేసి అంటూ ఉంటే, తను ఒక చిన్నపిల్ల, తన్ని అలా ఇబ్బంది పెట్టకు ప్లీజ్ అనేసి ఇంకా మన హీరోయిన్ని పైకి లేపి, ఏ పాప ఇప్పుడు నీకేం కావాలంటే, మా తాతయ్యకి వైద్యం కావాలి, దానికోసం మీరు ఏ పని చెప్పినా నేను చేస్తాను, నాకు అన్ని పనులు వచ్చు అంటూ ఉంటే, ఇంక ఇక్కడైతే వాళ్ళ తాతయ్యని చూపిస్తారు. వాళ్ళ తాతయ్యకి మెలకు వస్తుందా, లిల్లీ ఎక్కడున్నా అమ్మా, లిల్లీ లిల్లీ అని పిలుస్తూ ఉంటే, అప్పుడే ఆ తాతయ్యకి ఒక కాగితం అయితే కనిపిస్తుంది. ఆ కాగితంలో రాసి ఉంటుంది, నేను సిటీకి వెళ్తున్నాను, మీకోసం నేను డబ్బులు సంపాదించి వస్తాను, ఆ లోపుగా మీ ఆరోగ్యం జాగ్రత్త తాతగారు అని రాసేసి ఉంటుంది. ఇంకా అది చూసిన వాళ్ళ తాతయ్య అయితే పరిగెత్తుకుని వస్తారా, తాతయ్య గారు మీరు ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోండి, మీ ఆరోగ్యానికి సరిపడా డబ్బులు తీసుకొని నేను మీ దగ్గరికి వచ్చేస్తాను, మీరు ఇంటికి వెళ్ళిపోండి అనగానే, పాపం ఆ కారు వెనకాల పరిగెడుతూనే ఆ పెద్ద ఆయన అయితే పడిపోతాడు. ఇంకా మన హీరోయిన్ని తీసుకుని ఇంటికి రాగానే, హనీ ఐమ్ కమ్ ద హోమ్ అనేసి గట్టిగా అరుస్తాడా. ఇంకా అప్పుడే అక్కడికి తనైతే వస్తుంది. ఏంటండి ఎందుకంత హ్యాపీగా ఉన్నారు అనేసి చూడగానే, ఎవరి పాప ఎంత ముద్దుగుందో, మన పెద్ద పాప పోలికలు ఈ పాపలో చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, ఆ పాప కూడా ఉండుంటే తిను అచ్చం తనలాగే ఉండేదేమో, ఇద్దరు ఒకేలా ఉండేవారేమో అనేసి అని అనుకుంటుంటే, మిసెస్ జాయ్ మీకోసం న్యూ ఇయర్ గిఫ్ట్గా నేను ఈ పేపర్ కట్ అయితే తీసుకొచ్చాను, ఇది చిన్నదే అవ్వచ్చు కానీ ఇందులో నా ప్రేమ అంతా ఉంది, తీసుకుంటారా అనగానే, అది చూసిన తనైతే చాలా ఎమోషనల్ అయిపోతుంది. చాలా థ్యాంక్స్ పాప అనేసి అంటూ ఉంటే, నీ పేరేంటి అనగానే, నా పేరు లిల్లీ అని చెప్పగానే, వావ్ మీ ఇద్దరు పేర్లు భలే కలిసినాయి, మా పెద్ద పాప పేరు లల్లి, నీ పేరు లిల్లీ, ఇద్దరు పేర్లు భలే కలిసినాయి, చూస్తానికి ఒకలా ఉన్నారు, ఇద్దరు పేర్లు కూడా భలే కలిసినాయి అనేసి అని అనగానే, సరే మీ అమ్మ నాన్న ఏం చేస్తారు అంటే, మా అమ్మ నాన్న ఎక్కడున్నారో తెలీదు, మా పిన్ని నన్ను చిన్నప్పుడే కొనుక్కుంది, అప్పటి నుంచి నన్ను చాలా టార్చర్ చేస్తూ ఉంటుందంటే, అది ఎంత చూసినా తనైతే చాలా బాధపడుతూ ఉంటుంది. అయ్యో ఇంత చిన్న పాపకి ఎన్ని కష్టాలు, మన జీవితంలోనే చాలా కష్టాలు ఉన్నాయి అనుకున్నాం, కానీ ఈ పాప కష్టాల ముందు మనం ఎంత అనేసానగానే, ఇంకా అప్పుడే లల్లి వస్తుందనమాట. ఎవరు తిను అంటే, నీతో ఆడుకుంటాం కోసం ఒక చిన్న పాపని తీసుకొచ్చాం చూడు, తన న్యూ ఇయర్ కోసం నాకు ఏ గిఫ్ట్ ఇచ్చిందో చాలా బాగుంది కదా, ఇది తనే చేసిందంట, తను చాలా టాలెంటెడ్ కదా అనేసి అనగానే, ఆ పేపర్ కాసే తను అలా చూస్తూ ఉంటుంది. ఏమ్మా ఏం మాట్లాడవేంటి అనేసి అని అంటూ ఉంటే, ఇంకా తనకైతే హీరోయిన్ అయితే ఏమి నచ్చదనమాట. ఇప్పుడు ఈ పాపకి నేను నచ్చకపోతే నన్ను బయటికి పంపించేస్తారా అనేసి తను అలా ఆలోచిస్తూ ఉంటే, తనేమీ నాకు నచ్చలేదు, మీరు ఎప్పుడు కూడా ఎందుకు నా మీద కంటే కూడా అవతల పర్సన్స్ మీద అంత ప్రేమ ఎందుకు చూపుతారు, తను నాకు అస్సలు నచ్చలేదు, తన్ని బయటికి పంపించేయండి అనేసి అడుగుతూ ఉంటే, ప్లీజ్ అమ్మా అలా మాట్లాడుకు, తన్ని ఎంతో దూరం నుంచి వచ్చింది కదా, తన్ని మనమే జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పి తీసుకొచ్చాం అంటే, సరే అయితే తన్నే జాగ్రత్తగా చూసుకోండి, అయ్యమ్మ నన్ను లోపలికి తీసుకెళ్ళండి అనగానే, ఇంకా తనైతే లోపలికి తీసుకెళ్ళిపోతుంది. ఇంకా తనకి కొంచెం సమయం ఇవ్వు, తిను చాలా మంచిది, చాలా టాలెంటెడ్, తనతోటి ఈజీగా స్నేహం అయిపోతుంది, నువ్వు ఏదేమైనా అక్కతోటి స్నేహం చేయాలి, అక్కని మార్చాలి, ఆ బాధ్యత నీదే అనగానే, అవునమ్మా తనకి చాలా కోపం ఎక్కువ, ప్లీజ్ తనతోటి నువ్వే స్నేహంగా ఉండాలి అనేసి అనగానే, ఇంకా అప్పుడే రూమ్లో కూర్చున్న మన పెద్ద హీరోయిన్ అయితే
తినైతే ఆడుకుంటూ ఉంటుందా, ఇంకప్పుడే అక్కడికి మన లిల్లీ అయితే వస్తుంది. ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చావు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే, లేదు నీకు హెల్ప్ చేద్దామని వచ్చాను అంటే, నీ హెల్ప్ ఎవరికి అవసరం లేదు, ఆయమ్మ ఆయమ్మ తిన్ని బయటికి పంపించేయి అనేసానంటే, మన లల్లి చెప్పిందేమో రూమ్ బయటికి పంపించమని, కానీ తిని పంపించేదేమో ఏకంగా ఇంట్లో నుంచే బయటికి పంపించేసి నువ్వు తెల్లవారులు అక్కడే ఉండాలి, ఇదే నీకు నేను ఇచ్చే పనిష్మెంట్ అనేసి అంటూ ఉంటుందన్నమాట. లేదా అయ్యమ్మ ప్లీజ్ నేను చెప్పేది వినండి, నేను తను ఇబ్బంది పెట్టాలనుకోలేదు అనేసి అని అంటూ ఉన్నా, ఇంకా తినైతే మాటలు వినదనమాట. నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళమని చెప్పానా, ఇక్కడే నుంచొని మాట్లాడుకుంటారేంటి మీరు అనేసి తను గట్టిగా అరవగానే ఇంకా తిన్ని తీసుకొచ్చేసి బయటకైతే తోసేస్తుందా. అంత చలిలోనూ తను అలా బయట కూర్చుంటానికి సరే మీరు చెప్పినట్టే చేస్తాననేసి అమాయకంగా అంత స్నో పడుతూ ఉంటుందా, పాపం అక్కడే బయట కూర్చుంటుంది. అమ్మా నాన్న మీరు ఎక్కడున్నారో త్వరగా రండి, తాతయ్య మీరు నాకు చాలా గుర్తొస్తున్నాడు అనేసి ఇంకా పాప అక్కడ కూర్చుని ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడే అక్కడికి మన లల్లి అయితే వస్తుంది. ఇంకా బాల్ తోటైతే ఆడుతూ ఉంటుంది. ఇంకా ఆ బాల్ వెళ్ళి దూరంగా పడుతుందా, ఇంకా అప్పుడే మన లిల్లీ అయితే వెళ్ళి ఆ బాల్ తీసుకొచ్చి ఈ లల్లీకి అయితే ఇస్తుంది. అది చూసిన తను మరలా బాల్ అయితే ఇసిరేస్తుంది. సరే అయితే నువ్వు నాకు హెల్ప్ చేస్తానన్నావు కదా, మరలా వెళ్ళి ఆ బాల్ తెస్తావంటే హా తీసుకొస్తాను అనగానే, అయితే నేను ఎన్నిసార్లు ఇసురుతానో అన్నిసార్లు తీసుకొస్తావంటే తీసుకొస్తాను అనేసని తను వెళ్ళి మరలా బాల్ తీసుకొచ్చి ఇస్తుందా, మరలా ఇసిరేస్తుంది. ఇంకా తను వెళ్ళి మరలా తీసుకురాపోతుంటే, ఆగు ఈసారి వెళ్ళి నేనే తీసుకుంటా, నీ అవసరం నాకేమీ లేదు అనేసని ఇంకా తనైతే కుర్చీలో నుంచి బలవంతంగా లెగాలని చూస్తుందా. పాపం తన కాలు పని చేయవు కదా, అందుకని తను లెగలేక అప్పుడే కింద అయితే పడిపోతుంది. ఇంక తను కింద పడిపోయి దెబ్బ తగలకుండా మన హీరోయిన్ తనకి అడ్డుగా నిలబడుతుంది. ఇంక తినకు తగలాల్సిన దెబ్బ మన హీరోయిన్కి తగలగానే అది చూసిన తనైతే చాలా బాధపడుతుంది. ఇంకా మన హీరోయిన్కి కూడా బాగా నొప్పొచ్చి ఏడుస్తూ ఉంటే, ఏడవకు ఈ కచ్చిప్ తోటి దాన్ని తుడుచుకో, సారీ నేను అనవసరంగా నీ పట్ల చాలా హార్ష్గా ప్రవర్తించినట్టున్నాను, నన్ను క్షమించు అనేసి లల్లి అయితే అంటుంది. ఇంకా ఆ మాటలన్నీ విన్న హీరోయిన్ చాలా హ్యాపీగా అవుతుంది. ఇది నువ్వే కదా కట్ చేసావు, నేను దీన్ని తీసుకోవచ్చా అనగానే, తీసుకోవచ్చు, ఇది నీకోసం కూడా తెచ్చాను, మీ మమ్మీకి ఒకటి నీకు ఒకటి తీసుకొచ్చాను అనగానే, ఓకే ఇక మెయిన్ నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్, నాతో ఎవరు ఆడుకుంటానికి లేరు, నువ్వు నాతో ఆడుకుంటావా అంటే ఆడుకుంటాను, సరే అయితే నాకు ఆ పేపర్ కట్టింగ్ ఎలా చేయాలి నాకు నేర్పుతావంటే నేర్పుతాను లల్లి రా మనం ఇప్పుడే వెళ్దాం అనేసి ఇంకా ఆ పేపర్స్ అన్నిటినీ తీసుకుని ఎలా కట్ చేయాలి, ఎన్ని లేయర్స్ ఫోల్డ్ చేయాలి, అప్పుడే కటింగ్ ఎలా వస్తుంది అన్నది ఎంత క్లియర్గా ఎంత ముద్దుగా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు దాకా లల్లి అయితే అసలు ఒక్కసారి కూడా నవ్వలేదనమాట. ఇంకా తను అంతలా నవ్వుతూ ఉంటాం, వాళ్ళిద్దరూ అంత స్నేహంగా ఉండటం చూసిన వాళ్ళైతే ఆశ్చర్యపోతారు. చూడు ఇప్పటిదాకా ఒక్కసారి కూడా హ్యాపీగా నవ్వలేదు, తను ఎలా నవ్వుతుందంటే తను ఏదో మాయ చేస్తున్నట్టుంది, తను మంత్రగతిలాగా ఉంది, తను బయటికి పంపించేయండి అనేసి తినైతే తన మీద నెగిటివ్గా చెప్తూ ఉంటుంది సర్వెంట్. లేదు తను చూడండి ఎంత మంచిదో, నా కూతురు నవ్వుతుందండి, నా కూతురు ఇన్నాళ్ళకి నవ్వుతుందండి, అది నవ్వటం నేను ఇంకా చూడలేనేమో అనుకున్నాను, అది నవ్వుతుంది అనేసి వాళ్ళమ్మ ఎంత ఎమోషనల్గా ఫీల్ అవుతుందో. అవును ఇంకా తను నార్మల్ అవుతుంది, ఇంకా తను మనతోటి బాగా బిహేవ్ చేస్తుంది, ఇంకా తన్ని తీసుకురావటం తప్పు కాలేదు అనేసి అని అనగానే, లేదు తను ఒక పల్లెటూరు అమ్మాయి, తనకి ఎవరితో ఎలా ఉండాలో తెలీదు, చూడండి తన చేతులు అవి పట్టుకుని ఎలా బిహేవ్ చేస్తుందో అంటే ఇంకా వాళ్ళైతే తిన మాట కొంచెం కూడా వినరనమాట. అయ్యో దీనివల్ల నా ఉద్యోగమే పోయేలాగా ఉంది, దీన్ని ఏదేమైనా బయటికి పంపించాలి, ఏదేమైనా ఇంట్లో ఉండకుండా చేయాలి, అప్పుడే నాకున్న ఈ జాబ్ అయితే ఉంటుంది, లేదంటే దీనివల్ల నా జాబ్ పోయేలాగా ఉంది అనేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్లో చూసుకుంటే ఏముంది, ఫ్యామిలీ అంతా కలిపి ఒక్క దగ్గరే భోంచేస్తూ ఉంటారు. మన లిల్లీ ఫుడ్ తినేది గమనిస్తూ ఉంటుంది లల్లి. ఇంకా అప్పుడే వాళ్ళ నాన్న ఫుడ్ తినేది కూడా గమనించి, మీ ఇద్దరు కూడా లెఫ్ట్ హ్యాండెడే, ఇద్దరు కూడా లెఫ్ట్ హ్యాండ్తోనే తింటున్నారు అనేసి అనగానే, అవును ఇద్దరు ఒకేలా తింటున్నారు కదా, చూస్తానికి భలే అనిపిస్తుంది, ఏదో తను మీ కూతురే అన్నట్టుగా చేస్తుంది తెలుసా అనగానే, అవునా నిజంగానా అవునా అనేసి అనగానే ఇంకప్పుడే అక్కడికి తనైతే పల్లీలు తీసుకొచ్చి పెడుతుంది. ఎందుకంటే ఈ పాపకి పల్లీలు అంటే ఎలర్జీ, ఆ విషయం తనకి తెలుసు, కావాలనే పల్లీలు తీసుకొచ్చి పెట్టగానే వాళ్ళ నాన్నైతే ఆ పల్లీల్ని ఈ లిల్లీకి అయితే సర్వ్ చేస్తాడా. ఇంకా అది తినగానే తనకి ఒళ్ళంతా ర్యాషెస్ అయితే వచ్చేస్తుంది, తన మొహం అంతా రెడ్గా అయిపోయి ఒళ్ళంతా గీకేసుకుంటూ ఉంటుంది. అమ్మ తనకి ఫుడ్ పడదనుకుంటా అమ్మా, ఇంకా అర్జెంటుగా డాక్టర్ని పిలవండి అనేసి అనగానే వాళ్ళు అయితే డాక్టర్ని పిలిచి వైద్యం అయితే చేపిస్తారు. సారీ నాన్న నీకు పల్లీలు పడవని నేను అనుకోలేదు, అందుకనే పల్లీలు డాడీ నీకు పెట్టారు, తప్పుగా అనుకోకురా అనేసి అనగానే, నాన్న అమ్మ ఓ విషయాన్ని గమనించారా, మీ ఇద్దరిలో ఉన్న లక్షణాలు మొత్తం తినిలో ఉన్నాయి అనగానే ఇంకా వాళ్ళ నాన్ని పక్క తీసుకెళ్ళి, నాకు ఎందుకో తినే
తినే మన కూతురు అనిపిస్తుంది. తప్పిపోయిన పాప తినేనేమో, ఒకసారి మనం DNA టెస్ట్ చేపిద్దామా అనగానే నువ్వంతా అపోహపడుతున్నట్టున్నావు. కొన్నిసార్లు మనకి తెలియని వ్యక్తులకు కూడా మన అలవాట్లు ఉండొచ్చు కదా అనగానే, ఎందుకో తను నా కూతురే అని నా మనసు చాలా బలంగా చెప్తుందండి అంటే, సరే ఇంకా DNA టెస్ట్ ఎందుకు, తను మన దగ్గరే ఉంటుందిగా, మనతోనే పెరుగుతుందిగా, నిజంగానే తనని మన కూతురులాగే చూసుకుందాం అనేసి అని అనగానే, ఇంకప్పుడే లల్లి అయితే దగ్గరికి వచ్చి, నువ్వు త్వరగా కోలుకో, మనం ఆడుకుందాం, చాలా ఆటలు ఆడుకుందాం, నీకు ఇంకేమేమి ఆటలు వచ్చో నాకు నేర్పాలి, సరేనా, అక్క మాట వింటావు కదా అనగానే, హా వింటాను అనేసి అని ఇంక వాళ్ళిద్దరు కూడా ఒకే బెడ్ మీద అయితే పడుకుంటారు. ఇంకప్పుడే లల్లి చెప్తూ ఉంటుంది, నా బెడ్ మీద ఇప్పటిదాకా ఎవరు పడుకోలేదు తెలుసా, మమ్ డాడ్ కూడా పడుకోలేదు, నువ్వే ఫస్ట్ టైం పడుకుంటున్నావు అనగానే, ఎందుకు మరి నన్ను కూడా ఎందుకు పడుకోనిచ్చావంటే, నువ్వు నా ఫ్రెండ్ కదా, నువ్వు నా సిస్టర్వి, అందుకనే నిన్ను నా దగ్గర పడుకోనిచ్చాను అనేసి అని అనగానే, ఇంక అప్పుడే తన మెల్లో ఉన్న పెండెంట్ అయితే చూస్తుంది. నీ దగ్గర నా దగ్గర సేమ్ టు సేమ్ ఒకేలాంటి పెండెంట్స్ ఉన్నాయి అనగానే, అవునా నీ దగ్గర కూడా ఇలాంటి పెండెంట్ ఉందా అంటే, ఉంది, అది మా మమ్మీ నాకు గిఫ్ట్గా ఇచ్చారు అని చెప్పగానే, ఇంకప్పుడే అక్కడ తనైతే పడుకుంటుందా, ఇంకా మన లిల్లీకి అయితే మెలకు వస్తుంది. ఇంకా దొంగచాటుగా అయితే లేచి తను పడుకుందా లేదా అని చూడగానే, తను బాగా నిద్రపోతుందని చూసుకుని ఇంక తనైతే నెమ్మదిగా నడుచుకుంటూ వంటింట్లోకి అయితే వెళ్తుంది. ఎందుకు తను ఇలా చేస్తుందంటే, వాళ్ళ తాతయ్యకి సిటీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఇంకా అందుకోసమనే డస్ట్బిన్లో ఆ పనమ్మాయి ఫుడ్ పడేయటం చూస్తుందా, ఇంకా అందుకోసమనే ఆ ఫుడ్ కలెక్ట్ చేసి వాళ్ళ తాతయ్యకి ఇవ్వాలి అనేసి ఇంకా ఆ ఫుడ్ని డస్ట్బిన్లో నుంచి తీస్తూ ఉంటుంది. ఇంకో తినేదో దొబ్బేసింది, రండి రండి అనేసి అందరినీ పిలిచేసి గోల గోల చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడే ఏంటమ్మా ఏం తీసావు చెప్పు అనగానే, లేదండి నేనేం తీయలేదు అనేసి అని అంటుంటే, అదిగో చేతిలో కనపడుతుందిగా చూడండి ఏం తీసిందో అనగానే, ఇంకా అందులో పాడైపోయిన ఫుడ్ అయితే ఉంటుంది. ఎందుకమ్మా ఇది తీసావు అంటే, మా తాతయ్యకి సిటీ ఫుడ్ అంటే చాలా ఇష్టం అండి, ఇంకా అందుకోసమనే తీసుకెళ్తుంటే, అన్ని దొంగ మాటలు నమ్మకండి మేడం, ఇవాళ ఇది తీసింది రేపు ఇంకేమైనా తీసేస్తుంది, దీన్ని పంపించండి అనగానే, లేదండి నేను కావాలని ఏం చేయలేదండి, మీరు అనవసరంగా పడేసిన ఫుడ్డే నేను తీసుకున్నాను అనేసి తను చాలా అమాయకంగా చెప్తూ, నన్ను క్షమించండి ఇలా చేయకూడదని నాకు తెలీదు అనేసి మోకాల మీద కూర్చుని వాళ్ళకి క్షమాపణ చెప్తూ ఉంటే, లేదు లేదు తను ఏదేమైనా ఇంట్లో నుంచి గెంటేయండి పంపించేయండి అనేసి ఆ పనమ్మాయి అలా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ఆ మాటలన్నీ వింటున్న వీళ్ళకైతే చాలా కోపం వస్తుంది. ఎందుకు నువ్వు అలా తన గురించి మాట్లాడుతున్నావు, తను జస్ట్ ఫుడ్ తీసుకుంది, అది కూడా మనం అక్కర్లేదు అని పడేసిన ఫుడ్ని తీసుకుంది, నువ్వేమీ బాధపడకమ్మా, మీ తాతయ్య గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను రకరకాల వంటలు చేయించి మీ తాతయ్య గారి కోసం పంపిస్తాను అనేసి అనగానే, మీరు చాలా మంచివారు అనేసి తన్ని హక్ చేసుకోగానే ఈ పనమ్మాయిని అయితే తిట్టి పడేస్తాడనమాట. నువ్వు ఇంకోసారి కనుక ఇలా చేసావంటే ఈ జాబ్లో ఉండాల్సిన అవసరం లేదు, వెళ్ళిపో అనేసి గట్టిగా వార్నింగ్ ఇవ్వగానే, తర్వాత సీన్లో చూసుకుంటే మన లిల్లీకి అయితే ఒక మెసేజ్ వస్తుందనమాట. ఇంకా ఆ ఉత్తరం తీసిన తను అయితే చదువుతూ ఉంటే వాళ్ళ తాతయ్యకి సీరియస్గా ఉందనేసి త్వరగా రావాలనేసి, ఒకసారి లిల్లీని చూడాలనుకుంటున్నాననేసి ఇంకా ఆ ఉత్తరంలో సారాంశం అనమాట. ఇంకా అదంతా విన్న తినైతే, ప్లీజ్ నన్ను పంపించండి, మా తాతయ్య గారిని ఒక్కసారి నాకు చూడాలని ఉందంటే, వెళ్దు అమ్మా నేను కార్ అరేంజ్ చేస్తాను అనగానే, ఇంకా ఆ మాటలన్నీ విన్న లల్లీకి అయితే చాలా కోపం వస్తుంది. తను ఎక్కడికి వెళ్దు, నాతోనే ఉంటుంది, తను ఎక్కడికి నేను పంపను అనగానే, ప్లీజ్ నేను మరలా వచ్చేస్తాను అనగానే, లేదు నువ్వు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళకూడదు, ఒకవేళ నన్ను వదిలేసి వెళ్ళిపోవాలి అనుకున్నావే అనుకో, నన్ను నేనే హర్ట్ చేసుకుంటాను అనేసి తను ఏడుస్తూ ఉంటుంది. ఇంకా తనైతే ప్లీజ్ నన్ను వెళ్ళని అంటే తన్ని తీసుకొచ్చి ఒక రూమ్లో పడేసి డోర్కి అయితే లాక్ చేసేస్తుంది. ప్లీజ్ అమ్మ తన్ని వెళ్ళని అనగానే, లేదు నాకు తను కావాలి, తను నా దగ్గర లేకపోతే నేను ఉండలేను అనేసి తనైతే ఏడుస్తూ ఉంటుంది. ప్లీజ్ నాన్న నా మాట విను, తను మరలా వచ్చేస్తుంది, తను ఎక్కడికి వెళ్దాం మనతోనే ఉంటుంది, మేమిద్దరం నీకు ప్రామిస్ చేస్తున్నాం. పాపం తను ఎంత ఏడుస్తుంది, తను అలా ఏడిపించకూడదు కదా, తను ఏడుస్తుంటే నీకు సంతోషంగా ఉందంటే, లేదు నాకు తను ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది, తను ఏడుస్తుంటే నేను చూడలేను అనేసి ఆ తాళం అయితే ఇస్తుంది. ఇంకా అప్పుడే తాళం ఓపెన్ చేయగానే ఇంకా లిల్లీ బయటకు వస్తుందా, ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వా, మా తాతయ్య నేను చాలా కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను కాపాడారు, నా కోసం ఆయన సర్వస్వం త్యాగం చేశారు, ఆయన సంపాదించిన డబ్బులు మొత్తం పెట్టి నన్ను కొని నన్ను ఇలా మీ దగ్గరికి పంపించారు, ప్లీజ్ ఆయన్ని చూడాలని ఉంది అనగానే, సరే అనేసి తను పంపిస్తుందా. ఇంకా మన హీరోయిన్ వాళ్ళ తాతయ్య దగ్గరికి రాగానే
తాతయ్య మీకు ఎలా ఉంది, మీరెందుకు మీ ఆరోగ్యాన్ని ఇంతలా పాడు చేసుకున్నారంటే, అమ్మ నా ఆరోగ్యం ఏమీ పాడవలేదు, కాకపోతే నువ్వు అక్కడికి వెళ్ళిపోయాక వారు ఎలా చూస్తున్నారో, నువ్వేం కష్టాలు పడుతున్నావో నిన్ను ఎలాగైనా నా దగ్గరికి రప్పించాలని అలా రాశాను అంతే, ఏడోకు తల్లి అనగానే ఇంకా అప్పుడే మీ పాపను మేము చాలా బాగా చూసుకుంటున్నాం, పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాం, మా సొంత కూతురులాగే చూసుకుంటున్నాం అంటే అర్థమవుతుంది, తన్ని చూసినప్పుడు అర్థమవుతుంది మీ గురించి నేను చాలా తప్పుగా ఊహించాను, నన్ను క్షమించండి, నా మనవరాల్ని తీసుకెళ్ళండి, తన్ని చాలా బాగా చూసుకోండి, తను చాలా కష్టాలే పడ్డది అనేసని అతను చాలా ఎమోషనల్గా ఏడుస్తూ హీరోయిన్ని తీసుకెళ్ళిపోమని చెప్తూ ఉంటాడనమాట. లేదు తాతయ్య, కొన్ని రోజులు నేను మీ దగ్గరే ఉండి మీ ఆరోగ్యం బాగయ్యాకే నేను వెళ్తాను, నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళలేను తాతయ్య అనగానే, పిచ్చి పిల్ల అదేముందమ్మా, నా జీవితంలో అంతా అయిపోయింది, ఇప్పుడు నువ్వు సుఖపడాల్సిన టైం, అతను నిన్ను బాగా చూసుకుంటున్నారు, అలాంటి కుటుంబంతోనే నువ్వు కలిసి ఉండాలి, నా దగ్గర ఉండి కష్టాలు పడకూడదమ్మా అనేసి వాళ్ళ తాతయ్యని హక్ చేసుకుంటూ ఉంటే, పర్లేదు కొన్ని రోజులు మీ దగ్గరే ఉంచుకోండి అనేసి జాయ్ అయితే చెప్పేసి వెళ్ళిపోతారు. ఇంకా నెమ్మదిగా వాళ్ళ తాతయ్య ఆరోగ్యం కూడా సెట్ అవుతూ ఉంటుంది. తాతయ్య ఏం చేస్తున్నారు అనగానే, నీకోసం నేను ఒక సర్ప్రైజ్ తయారు చేస్తున్నాను అనగానే, సరే అయితే అక్కడ నీకోసం ఒకటి పెట్టాను వెళ్ళి చూడు అనేసి అనగానే, ఏంటి తాతయ్య ఏం పెట్టారు నా కోసం చెప్పండి అనగానే, నేనెందుకు చెప్పడం, నువ్వే వెళ్ళి చూసుకుంటే, లేదు తాతయ్య చెప్పండి ఏంటిది అది అనగానే, నువ్వు వచ్చేసి ఇక్కడికి చాలా రోజులైంది కదా, మరి నీ ఫ్రెండ్కి నువ్వు లెటర్ రాయవా అంటే, రాయాలనే అనుకుంటున్నాను తాతయ్య, కానీ నా దగ్గర పేపర్ లేదు కదా, అందుకోసమనే రాయట్లేదు అనగా, అందుకోసమనే నీకోసం నేను పేపర్ తయారు చేశాను, ఆ తయారు చేసిన పేపర్ నేను అక్కడే పెట్టాను, వెళ్ళి నీ ఫ్రెండ్కి ఉత్తరం రాయని చెప్పగానే ఇంక తనైతే చాలా హ్యాపీగా అయితే తన ఫ్రెండ్కి ఉత్తరం రాస్తూ ఉంటుందన్నమాట. ఏమని రాస్తున్నావు, త్వరలో వచ్చేస్తానని రాస్తున్నావు అంటే, లేదు నేను ఇప్పుడు అప్పుడే రాను, కొన్ని రోజులు ఆగాక వస్తాను అనగానే ఇంకా తను అలా రాస్తుందనమాట. సరే అయితే నువ్వు రాసింది పంపించే అనగానే ఇంక ఇక్కడికైతే ఆ ఉత్తరం వస్తుందా, ఆ ఉత్తరం చూసి చదువుతూ తను అబద్ధం చెప్పింది, తన అబద్ధాల కోరు, నా దగ్గరికి వచ్చేస్తాను నాతోనే ఉంటానని అబద్ధం చెప్పి ఇప్పుడు చూడండి ఇప్పుడు రావట్లేదని తను రాసి పంపించింది, నేను అందుకే చెప్పాను నేను తన్ని పంపించను అనేసి, చూసారా నాన్న మీరే నన్ను ఒప్పించి పంపించారంటే, తను రాకపోతే నేంటమ్మా మనమే తన దగ్గరికి వెళ్దాము అంటే, నిజమా నాన్న అంటే, పింకీ ప్రామిస్ నిజంగా తీసుకెళ్తాను అనుకంటే మా బెస్ట్ డాడీ, మా నాన్న చాలా మంచివారు అనేసని ఇంకేముంది ఇంకా లల్లీని తీసుకుని లిల్లీ దగ్గరికి అయితే వచ్చేస్తారు. తన్ని చూడగానే నువ్వు ఎలా ఉన్నావు అనేసి మన లల్లీ అయితే చాలా హ్యాపీగా అడుగుతుంటే ఇంకా లిల్లీ అయితే డల్గా ఉంటుంది. నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావంటే, నేను రావటం నీకు నచ్చలేదా అనేసి తనైతే చాలా బాధగా అడుగుతుంది. లేదమ్మా లేదు, తన ఉద్దేశం అది కాదు, ఇక్కడ ఏమీ బాగోదు కదా, ఇక్కడికి వచ్చి నువ్వు ఇబ్బంది పడతావని, నాకేమీ ఇబ్బంది లేదు, లిల్లీ ఎక్కడ ఉంటుందో నేను అక్కడే ఉంటా, అదే నాకు సంతోషం అనేసి అనగానే, లేదండి పాప తెలియక పేచీ పెడుతుంది, ఇక్కడ చూసారా తనకి అసలు సౌకర్యంగానే ఉండదు అంటే, లిల్లీ నేను రావటం నీకు ఇష్టం లేదంటే, లేదు లల్లి నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీ గురించి నేను చాలా ఆలోచించాను తెలుసా, నువ్వు నా దగ్గరికి వస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదనేసి ఇంకా మన జాయ్ అయితే లిల్లీని అక్కడ వదిలేసి వెళ్ళిపోతారనమాట. ఇంకా లల్లి చాలా హ్యాపీగా అయితే వాళ్ళ టైంని స్పెండ్ చేస్తూ ఉంటారు. లల్లి నీకు ఇక్కడ కష్టంగా లేదమ్మా, ఇక్కడేమో పరుపులు ఉండవు, మంచి గచ్చు ఉండదు, ఇదంతా పల్లెటూరు కదా, మరి ఇక్కడ నీకు నచ్చుతుందా అంటే, నేను ఇక్కడ నచ్చుతుంది ఎందుకంటే ఇక్కడ లిల్లీ ఉంది కదా, లిల్లీ ఎక్కడ ఉంటుందో నేను అక్కడే ఉంటా, తనతో ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది, మరి నువ్వు ఈ ఫుడ్ తినగలవా అంటే, తింటాను అనేసి అనగానే, సరే రా ఇది మీ లిల్లీయే వండింది తెలుసా, తను వంటలు బాగా చేస్తుంది అనేసి చెప్తాడా. ఇంకా ఆ మాటలు విన్న తనైతే వచ్చి ఆత్రంగా ఆ ఫుడ్ తీసుకుని నోట్లో పెట్టుకుని చూస్తుందా, ఇంత బాగా వండవు తెలుసా, మా అమ్మ కంటే నువ్వే బాగా వండవు అనేసి వాళ్ళైతే అలా హ్యాపీగా ఫుడ్ తినేసాక పొలానికి అయితే వస్తాను. ఇంకా సడన్గా అయితే ఒక గతుకుల్లో పడి తనైతే పడిపోబోయి నుంచుంటుందనమాట. అలా నుంచోగానే తనైతే షాక్ అవుతుందా, నెమ్మదిగా మన లిల్లీ కలిపి నడుస్తూ ఉంటారు. అది చూసిన తాతయ్య అయితే ఆశ్చర్యపోతారు. అమ్మ నీకు కాలు వచ్చేసినాయి అంటే, అవును నాకు కాలు వచ్చేసినాయి, ఇది నాకు నిజంగా ఒక మిరాకిల్లా ఉంది అనేసి ఇంక తనతోటి నిదానంగా నడిపిస్తూ ఉంటారా. ఇంకా అది చూసిన లిల్లీ అయితే, అక్క నీకు కాలు వచ్చేసినాయి చూసావా, ఇలా అమ్మ నాన్న కనుక చూసారంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు, అమ్మ నాన్నకి మనం ఉత్తరం రాసి రమ్మందామా అంటే, లేదు అప్పుడే కాదు అనేసి తాతయ్య అంటారనమాట. ఇంక ఇక్కడ చూసుకుంటే జాయ్ ఇంటికి వస్తారా, లిల్లీ ఇది
లల్లి ఏది? వాళ్ళిద్దరూ ఏరి? వాళ్ళిద్దరిని తీసుకొస్తాననేగా వెళ్లారు. అంటే వాళ్ళిద్దరిని తీసుకురావట్లేదు. వాళ్ళిద్దరిని అక్కడే వదిలేసొచ్చాను అనగానే, లేదు నేను తను లేకుండా ఉండలేను. తనని చూడకుండా ఉండలేను. తను నాతో మాట్లాడకపోయినా తను నా కళ్ళ ముందుంటే నాకదొక ధైర్యం. తనని నేను చూడాలి. నన్ను తీసుకెళ్తారంటే నేను ఇప్పుడేగా వచ్చాను అంటే, లేదు మీరు తీసుకెళ్ళకపోతే నేనే వెళ్ళిపోతాను అనగానే, సరే సరే నేనే తీసుకెళ్తాను. అంత పేచీ పెట్టకు అనేసని అనగానే వాళ్ళ అమ్మ అయితే గోరు గోరున ఏడుస్తూ ఉంటుంది. అంతే కదా! కన్నబిడ్డ కళ్ళ ముందు లేకపోతే ఏ తల్లికైనా గుండెకోతే కదా! ఇంక తను గూడా అలాగే ఫీల్ అవుతూ ఉందా? ఇక్కడ చూసుకుంటే తాత తను నడవటం కోసమైతే 2 చెక్క కావాలైతే చేస్తాడనమాట. ఇంకా అవి పట్టుకొని నడుస్తుంటే అది చూసిన వీళ్ళిద్దరు గూడా అంటే పేరెంట్స్ ఇద్దరు గూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నువ్వు నడుస్తున్నావు అనేసని చాలా ఆనందపడుతూ ఉంటారా? ఇంకా అప్పుడే మన లిల్లీ మెడలో ఉన్న పెండెంట్ అయితే వాళ్ళ అమ్మ చూస్తుందనమాట. ఇదంతా నీ వల్ల అయింది. నువ్వు నా కూతురు నడిచేలాగా చేసావు. నువ్వు మా ఇంటికొచ్చిన అదృష్టానివి అనేసి తన మెడలో ఉన్న పెండెంట్ చూడగానే, ఏవండీ ఈ పెండెంట్ చూసారా? ఈ పెండెంట్ చూసారా అనగానే, ఇదే మా అమ్మ పెండెంట్. మా అమ్మ నాకు ఇచ్చింది అనేసని అనగానే, ఇంక అప్పుడే తన దగ్గర ఉన్న పెండెంట్ కూడా ఓపెన్ చేసి చూస్తుందా, ఆ 2 ఒకేలాంటి పెండెంట్స్ అనమాట. నా కూతురు దొరికేసింది. ఎన్ని సంవత్సరాల నుంచి నీ కోసం చూస్తున్నానో తెలుసా అనేసి వాళ్ళమ్మ లిల్లీని పట్టుకుని ఎంతలా ఏడుస్తూ ఉంటుందో. ఇంక అప్పుడే తనకు అర్థమవుతుంది తినే తన కూతురు అనేసి. ఇంకా వీళ్ళిద్దరు కూడా ట్విన్ సిస్టర్స్. అందుకనే ఒకరిని చూసి ఒకరు ఆకర్షించబడ్డారు అనేసి. ఇంక వాళ్ళ పేరెంట్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తాతయ్య కూడా చాలా హ్యాపీ అవుతారు. ఎందుకంటే మన హీరోయిన్‌కి తన ఫ్యామిలీ దొరికేసిందనేసి. ఇంక ఇక్కడితో ఈ మూవీని ఇలా హ్యాపీ ఎండింగ్ చేశారు. ఈ డ్రామా ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి.